మందు బాబులం మేము మందు బాబులం మందు తాత మాకు మేము మహారాజు. తాగుతా అంటే ఎందుకంత సులకనా? పాట పాడుతుంటే ట్యాంక్ ఫుల్ అయిందేరా నాయన, అందుకే మందులో నీళ్ళు తక్కువ కలుపుకోవాలి, ఎక్కువ కలుపుకుంటే ఇదే. సర్లే కానీ ఆడ గోడ ఖాళీగా ఉంది, పూసెత్త పని అయిపోయింది. ఏ మధ్యాహ్నం కాగోలేదురా, పాట పగలు వస్తే కాగులు, మధ్యాహ్నం వస్తే ఇప్పుడు వచ్చినవి ఎలా పర్వాలేదా పో. నువ్వు ఇట్టినా రాయదు రాయదు సేంది తల్లి నీ సంగతి చెప్తే చూడు. ఏం తమ్ముడు కాకిని పడుతూ రాయిసుకో, ఇంకా ఎంజాయ్ దాన్ని కొట్టి నా వద్దులు. The next day. మీరు ఇంకెంతసేపు ఉంటారా? మీకు దండం పెడతారా? వచ్చేటో రానట్లా మీరేం పోలేదు. పొద్దున ఎప్పుడో వచ్చారు, నేను తెచ్చిన 20 లీటర్ల పాలు కూడా అయిపోయి చూసాడు. ఇంకెంతసేపు తాగుతారా? టీ పౌడర్ నుంచి మీ వల్ల ఈరోజు నాకు ఒక్క బేరం కూడా కుదరలే కదరా. ఎందుకు బాబాయ్ అంత తొందర? వెళ్తాం కదా చిన్నగా. సర్లేగా ఒక టీ అయిపోయింది అసలే. అరే ఎన్నిగానే ఉన్నావుతారా? పొద్దుగాల నుంచి తాగుతూనే ఉన్నావు కదా. ఇంకో నాకైతే థమ్స్అప్ ఇయ్య, నేనైతే టీ తాగను. మళ్ళీ థమ్స్అప్ ఇయ్యి. ఇప్పుడే గారు నువ్వు 5 లీటర్ల టీ తాగిన, మళ్ళీ స్ట్రైట్ అంటే తాగుతారా? తాగి నాలుక మీద మొత్తం టీ పొడి పడుతుంది. గది మళ్ళా కొంచెం పోతుంది, చేంజ్ అయితే నాలుక. రే నువ్వు ఒక్కడే తాగుతావరా? నాకు కూడా ఇరాదరా కొంచెం. నా నాలుక మీద కూడా మొత్తం టీ పొడి అంటుంది, కొంచెం ఈ రాని కూడా తాత ప్లీజ్. నేను ఇయ్యండి రాబాయ్, కావాలంటే నువ్వు ఇంకోటి తీసుకో, మన బాబాయ్ కన్నేగా అడుగాన్ని. లేవు ఒక్కడు కూడా లేవు, అసలు స్టాక్ లో లేవు, అసలు లేవు. కావాలంటే రేపన్నా ఒక సంవత్సరం తర్వాత వస్తే అప్పుడు అయితే ఇప్పుడు లేవు, అసలు లేవు. అరే బాబాయ్ కాదు, నేను కడక్క ముందు నువ్వు లేవు అంటున్నావు ఎందుకురా? మరి చెప్పొద్దారా? లేకపోతే ఈ బాబాయ్ గారు దాచి పెట్టుకో లేవు అంటాడు అని చెప్పి నువ్వు అనుకుంటావు. అందుకే నేను లేవు అని చెప్తున్నావు. నిజంగా లేవు కాంటూ సంవత్సరం తర్వాత రా, అప్పుడు ఇస్తా. 12 o'clock midnight. అరే నీ షాప్ ఓపెన్ చేసినప్పుడు వచ్చిర్రు, నాకు ఇంతవరకు ఒక్క బేరం కూడా కానీలే, ఏ బేరం కూడా రానీలే. చేతిలేమో ₹1 లేదు, నాలుకేమో గుంజుతుంది. కాబట్టి మీ ఇద్దరు కలిసి నాకు డబ్బు ఇస్తే నేను పోతా, 90 వేసుకోవాలి పోయి. ఎన్ని పైసలు అరసాగా నిన్ను అడుగుతాను రా బాబాయ్, ఈరా. ఏంట్రా పైసలా? నా దగ్గర ఆడున్నారా? నువ్వే ఇంకేదో ఇస్తావు అనుకుంటా, నువ్వు నన్ను అడుగుతున్నావు మళ్ళా. నేను నీకెత్తగా నువ్వు ఖాతాలో రాయి మళ్ళా. ఏంది ఖాతానా? ఖాతా లేదేం లేదు. నీ కాడ ఎంత ఉన్నాయి చెప్పు ఇప్పుడు. నా కాడ ఎంత ఉన్నాయి అయితే ఇట్లా ఓకే, నీదో 50 నాదో 50 మొత్తం 100. ఇగో బాబాయ్ తీసుకో, ఫుల్ ఎంజాయ్ నైట్ అంతా మంచిగా. బాబాయ్ ఫుల్ కుదిరాబో. ఇంకా అందుకేనా ఇవంతా ఫుల్ నెట్ కొట్టారా నేను? 1 hour later. రే ఇక్కడ నుంచి నా దారే నీ దారి చిన్న బోయిగా. సర్లే కానీ రేపు టీ కొట్లో కలుద్దాం. బాయ్. కడుపు లేదురా ఈ డిస్టర్బెన్స్. సైలెంట్ కూడా సైలెంట్ కూడా అనవసరం ఊదినట్టుంది. ఇంకెక్కువైంది రా నాయన. ప్రకృతి కాలింగ్, ఐఎమ్ రన్నింగ్, ఎవరు నాట్ సీఓ. గోడ దొరికింగ్. ఏంది మూత్రం పోయిరాదా? ఆడైందే పోతా, నేను పక్కన పోతా. అయినా నువ్వు చెప్పగానే పక్కన ఎందుకు పోయాలరా భయ్? నేను నిన్నే పోతా. ఈ దూదీసేస్తే రా అయిపోయా. నువ్వే చెప్తున్నావు పోయారా అని మర్యాదగా. నేను ఎందుకు పోయిన వాళ్ళు ఇప్పుడు పోతా, చూసుకో ఆరాంసే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. చావుకైనా అర్థం ఉందా, బ్రతుకు విలువ తెలిసాక. శేషు ఎలా పోయాలని కాకు ఇప్పుడు అవుతాను, నీ సంగతి చెప్తా. ఆడ పోయేరాదు కాదు, పోయేరా అని అంత మర్యాద చెప్తే నేను ఎందుకు పోయాను రా భయ్? ఏంట్రా నాకే అబద్ధాలు చెప్తావు? అక్కడ పోయిరాదు అంటే నువ్వు పోయిరా అని రాసిందంటవా? అంత డౌట్ ఉంటే కావాలంటే వచ్చి చూసుకో. సరే ఆగ్రా వచ్చి చూస్తా. అక్కడ వెనకాల రాసి లేకపోయింది అనుకో, నీ సంగతి చెప్తారా? ఈ చేట మూత్రం పొయ్యారా? పొయ్యరాదు కదా, పొయ్యిరా కొంపేసి నువ్వే రాసిన ఏందట? అట్లుంటది రా భయ్ మనతోటి. అవును ఇప్పటిదాన్ని మాట్లాడింది కాకుతోనా? కాకి మాట్లాడుతుంది ఏంద్రా మళ్ళా? దీన్ని అమ్మితే మస్తు పైసలు వస్తాయి. ఏంట్రా నన్ను నమ్మేస్తావు? ఆగ్రని సంగతి చెప్తా. నా మీదనే రెట్టెత్తావే. నిన్ను అమ్మటం కాదు, కోసి మా బాబాయ్ కనుక ఎత్తావు, ఆడు ఫ్రై చేసుకొని తింటాడు. ఏంట్రా నీకు ఇంకా బుద్ధి రాలేదా? ఆగ్రని సంగతి
చెప్తా ఏ పుచ్చు, పుచ్చు, పుచ్చు. మాట్లాడిన పాపానికి మళ్ళా మొఖం మీద ఎత్తావే నీ ఇష్ట కాదు నీ బూరు బీకి కాల్సి మా బాబాయ్ కానికి ఇచ్చిందనుకో మందులో మంచిగా ఎత్తాడు. ఆగు నీ సంగతి చెప్తావు. నీకు ఈ డోస్ సరిపోలేదురా, ఆగరా నీకు ఇంకొంచెం డోస్ పెంచుతా. అరువో కాకార్ మిస్ అసెంబుల్. అమ్మా ఇన్ని కాకులు వచ్చినాయిందిరా. ఏంట్రా షాకయ్యవా? ఎలా ఉంది నా ఆర్మీ? మర్యాదగా చెప్తున్నా, గోడం గడిగిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. ఒక్కొక్క కాకిని కాదే కాకి 100 కాకులు ఒకసారి రమ్మను ఇస్రోలు వేసినట్టు అన్ని పడతా. నువ్వు గోడ గడిగితే నిన్ను వదిలేద్దాం అనుకున్నారా, కానీ ఇక్కడ పొగరు బాగానే ఉంది. అందుకే నీ సంగతి ఇలా కాదు. కానీ రే ఆర్మీ రెడీగా ఉంటారు, అడకాడిపోయి పండి. ఈ రోజు వాడు మనం తేలిపోవాలా? ఏ ఊక నేను తమాషగా ఇంకో మాట్లాడుకుందాం. ఇంకో నీరు బ్యాచ్ పెద్దగా ఉంది, నేను ఒక్కనే ఉన్నా. ఆగు మాట్లాడదాం. ఆగన్న ఏ ముందుకు రాక ఆగు. 5 minutes later. వాయమ్మ ఈ గాలి లేపినాయరా, నీకు దండం పెడితే వదిలిపెట్టే. అయినా నేను ఇంత బక్కకున్నా కాకులు ఎత్తున్నాయి. బల్క్ కావాలి, బాడీ పెంచాలి. ఇంకా వదిలిపెట్టండి మా అమ్మగానే మీ జోలికి రాని వదిలిపెట్టండి. The next morning. అమ్మ ఇదేంద్రా బాయ్ కళ గిట్లు వచ్చింది, కాకులు నన్ను లేపకపోయినట్టు. అమ్మ అది కళగాడికి బతికిపోయినా లేకపోతే కలేం కాదురా, నిజమేరా. ఒకసారి కళ్ళు పెద్దగా చేసుకుని చూడు. వాంబో ఇది కళ కాదు నిజమేనా? ఎందుకు తీసుకొచ్చారు నన్ను? చూడు ఏం చేసినా నేను తిట్టినందుకు. వదిలిపెట్టండి, మిమ్మల్ని తిట్టనే వదిలిపెట్టండి. రే నువ్వు నన్ను తిట్టినావు, నేను ఫీల్ అవ్వరా. కానీ మాకు నచ్చిన పని చేసినావు, అదే ఆ గోడ మీద పోయాడు. అందుకే నేను ఇంటికి తీసుకొచ్చిన. తిట్టినందుకు కాదా, పోసినందుక? నన్ను ఒక్కనే పోసినానే, నన్ను ఒక్కనే ఎంతకు వచ్చిర్రు? రే నిన్న ఒక్కన ప్రత్యేకంగా ఏం తీసుకురాలే. నీలాగా గోడ మీద పోసే ప్రతి వాడిని తీసుకొచ్చి ఇక్కడ శిక్షించే వాళ్ళం. అందులో ఈ రోజు నువ్వు అమ్మా నన్ను కాపాడానికి ఎవరు వస్తారు? అంగో షాడో వస్తుంది. అన్న ఎవరు? అన్న వదిలిపెట్టాను. అన్న నన్ను కాపాడని కాకులు నన్ను ఎత్తుకొచ్చినాయి. నన్ను కాకులు ఎత్తుకొచ్చినాయి. అన్న కాపాడని కాకుల బారి నుంచి కాపాడన్న ప్లీజ్ అన్న, నీకు దండం పెడతాను, కాలుముక్తాను. అన్న కాపాడన్న ఈ కాకులు ఎలగొట్టన్నా. ఎవరు బాబు నువ్వు? ఎలా వచ్చినావు ఇక్కడికి? అసలు ఈ ప్లేస్ నీకు ఎట్లా తెలుసు? ఆగొచ్చి నేను విడిపిస్తా. అన్న థ్యాంక్స్ అన్న, నువ్వు చాలా మంచి అన్న. థ్యాంక్స్ అని మేలు జన్మలో మర్చిపోలేను. తీయ ఈ కాకులు బారి నుంచి నన్ను కాపాడు. ఈ కుక్కలు కూడా బద్దలు కొట్టన్నా. ఏంట్రా అంతగానే ఫీల్ అయిపోతున్నావు? సాఫ్ట్ గా మాట్లాడేసరికి అతను మంచోడు అనుకున్నావా? కాదురా, అతనే నిన్ను ఇంటికి తీసుకొచ్చింది. వాడారా ఈ సిరీస్ మొత్తానికి వీళ్ళను వాళ్ళను వెళ్ళిపడుతున్నావు. ఏంది వీడా విలను? అలా నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చినవరా? షో సౌండ్ చేయక్ రే. కాకి ఆ పౌడర్ అందుకోరు ఒకసారి. కాకి కాకమ్మ కాకి, నువ్వు కాకిలాగా మారిపోరా ఇప్పటికి. ఏం కుట్టినవరా రే? ఏంది అన్నీ పెద్దగా పడుతున్నాయి. రే నన్ను కాకిలా కింద మార్చినవరా రే? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అసలు నన్ను కాకిలా కింద మార్చినవరా? నేనే పాపం చేసిండ్రా రే? నువ్వు ఇట్లా గుండు వాడకం. ఎవర్రా గుండు? ఎవరికుందిరా గుండు? నా నెత్తి మీద వెంట్రుకలు లెక్క పెట్టంటే నువ్వు సంవత్సరం కాదు 10 సంవత్సరాలు పట్టుద్ది. అంత జుట్టుంది నాకు. నన్ను పట్టుకుని గుండు అంటావురా? నేను అన్నది గుర్తుంది కానీ నేను అడిగింది గుర్తులేదారా? నన్ను ఎందుకు మార్చినవరా రే? చెప్పను బ్రదర్, కాంట పట్టుకోలు చెప్తా. అప్పటిదాకా కాకిలాగా ఊర్లుతూనే ఉండు. వీళ్ళనే మీకు కూడా పార్ట్ 2లో తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడి పని మనం పార్ట్ 2లో చెప్తాం. కావుమంటూ వచ్చిందో కాకి, అది వేసుకుంది డ్రాయర్ జాకీ. శంకర్ రామ్ కేలో సూపర్ మూవీ పూజ మా బాబాయ్ కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్.